హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఐపీఎల్ 10 టీమ్స్ యొక్క బౌలింగ్లో ఏ టీం బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది, ఏ టీం బౌలింగ్ వీక్గా ఉంది అనేది ర్యాంకింగ్ వైజ్గా 10 టీమ్స్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మన ఈ వీడియోలో చూసేద్దాం. గాయస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేస్తూ మీ ఫేవరెట్ టీం ఏంటి అండ్ ఏ టీం బౌలింగ్ స్ట్రాంగ్ ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా నెంబర్ 10 ఆర్సీబీ టీంలో నెంబర్ 10లో పెడడానికి గల రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ ఉంది. బట్ లాస్ట్ ఇయర్ వాళ్ళ ప్లేయర్స్ ఎవరిని వాళ్ళు ఇయర్ అయితే రిటర్న్ చేసుకోకుండా వాళ్ళు రిలీజ్ చేసేసి ఆప్షన్లో కూడా అంత సూపర్ ప్లేయర్స్ అయితే కొనలేదు. అల్జారీ జోసెఫ్కి 11 కోట్లు, ఇంకా యష్ దయాల్కి 6 కోట్ల దాకా అయితే పెట్టడం జరిగింది. ఇంకా లూకీ ఫర్కిన్స్ తక్కువలోనే వచ్చిన వీళ్ళందరిలో ఒకే ఒక్క ఫారెన్ బౌలర్ అయితే ప్లేయింగ్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ చాయిస్గా రేస్ టాప్లోనే ప్లేయింగ్లో తీసుకుంటారు. ఓవరాల్గా ఆర్సీబీ బౌలింగ్ చూసుకుంటే పవర్ ప్లేయర్లు సిరాజ్ అండ్ రేస్ టాప్లీ కాంబినేషన్ అయితే బాగుంటుంది. బట్ మిడిల్ ఓవర్స్ విషయానికి వచ్చేసరికి స్పిన్నర్స్ అయితే వేయాల్సి ఉంటుంది. కాకపోతే ఆర్సీబీ దగ్గర కరెన్సీని మినహాయిస్తే అంత క్వాలిటీ స్పిన్నర్ అయితే ఎవరు లేరు. ఉన్నటువంటి మ్యాక్స్వెల్ అండ్ మయాంక్ దగ్గర వీళ్ళు పార్ట్ టైం స్పిన్నర్సే కాబట్టి సో ఆర్సీబీ స్పిన్ బౌలింగ్ అయితే కొంచెం వీక్గా ఉంది. ఇంకా డెప్త్ ఓవర్స్ విషయానికి వచ్చేసరికి మొహమ్మద్ సిరాజ్, యష్ దయాలు లేకపోతే విశ్వక్ విజయ్ కుమార్ ఈ ముగ్గురునే ఆర్సీబీ అయితే డెప్త్ ఓవర్స్కి యూస్ చేసుకోవాలి. వీళ్ళు ముగ్గురులో సిరాజ్ మినహాయిస్తే మిగతా ఇద్దరు కూడా ఓకే ఉన్నారు. కాబట్టి ఈ అయితే ఆర్సీబీ బౌలింగ్ అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా అయితే ఉంది. ఇప్పుడు ఇంకా ఆర్సీబీ బౌలింగ్ సంబంధించి మీరే అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 9 చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ టీం వాళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే ఈరైతే పెద్దగా చేంజ్ అయితే చేయలేదు. ఆప్షన్లో వాళ్ళు రసిక్ సలాం, జై రిచర్డ్సన్, సుమిత్ కుమార్ అని చెప్పి ఒక ముగ్గురు ప్లేయర్స్ అయితే కొన్నారు కానీ బట్ ఈ ముగ్గురు అయితే మ్యాక్సిమం బ్యాకప్ ప్లేయర్సే. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బౌలింగ్ యూనిట్ అయితే లాస్ట్ ఇయర్ ఎలాగుందో అలాగే ఉంది. ఢిల్లీ టీంలో ఫామ్లో ఉన్న బౌలర్స్ చూసుకుంటే ఒక ముఖేష్ కుమార్ అండ్ కుల్దీప్ యాదవ్ తప్ప మిగతా ప్లేయర్స్ ఎవరు అంత మంచి ఫామ్లో లేరు. ఖలీల్ అహ్మద్ అండ్ ఆండీ చినోకే చాలా రోజులు అవుతుంది క్రికెట్ ఆడి. సో వీళ్ళ ఫామ్ ఎలా ఉందో తెలీదు. సో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ అయితే ఒక్క ముఖేష్ కుమార్ అండ్ కుల్దీప్ యాదవ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకా వీళ్ళ టీంలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ చూసుకుంటే పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్ బాగుంటుంది. బట్ డెప్త్ ఓవర్స్ విషయానికి వచ్చేసరికి కొంచెం వీక్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఢిల్లీ టీం యొక్క బౌలింగ్ సంబంధించి మీరే అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 8 చూసుకుంటే పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ చూసుకుంటే వాళ్ళ పవర్ ప్లే అండ్ డెప్త్ ఓవర్స్ అయితే చాలా బాగుంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్లో చేంజ్ చూసుకుంటే వాళ్ళ టీంలోకి వాళ్ళు ఈ ఇయర్ అయితే హర్షల్ పటేల్ అయితే తీసుకొచ్చారు. దానివల్ల పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ అవుతుంది. రీసెంట్ టైంలో వాళ్ళ స్టేడియం కూడా చేంజ్ అయితే చేశారని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో లాస్ట్ ఇయర్ వాడింది వాళ్ళు చాలా చిన్న స్టేడియం, దానివల్ల ఎంత పెద్ద బౌలర్ అనేది సింపుల్గా కొట్టేవాళ్ళు. బట్ రీసెంట్ టైంలో వాళ్ళ స్టేడియం అయితే చేంజ్ చేశారు కాబట్టి సో వాళ్ళ బౌలర్స్ అయితే కొంచెం ఎఫెక్ట్గా అయితే ఉండొచ్చు. ఇంకా పంజాబ్లో ఉన్నటువంటి మైనస్ చూసుకుంటే స్పిన్ డిపార్ట్మెంట్. పంజాబ్ టీం యొక్క స్పిన్ డిపార్ట్మెంట్ అయితే అంత స్ట్రాంగ్ అయితే ఉన్నట్టు కనిపించలేదు. వాళ్ళ దగ్గర ఉన్న స్పిన్నర్ చూసుకుంటే రాహుల్ చహార్, హరిప్రీత్ బాల్, సికిందర్ రాజా అనే లియామ్ లివింగ్స్టన్. ఈ నలుగురిలో రాహుల్ చహార్ మాత్రమే క్వాలిటీ బౌలర్. బట్ మనోడికైతే వికెట్లు రావట్లేదు. ఇంకా మిగతా బౌలర్స్ అందరూ పార్ట్ టైం బౌలర్స్ కాబట్టి సో పంజాబ్ యొక్క స్పిన్ డిపార్ట్మెంట్ అయితే కొంచెం వీక్గా కనిపిస్తుంది. నెక్స్ట్ నెంబర్ 7 కేకేఆర్. ఈ టీం యొక్క ప్లస్ అండ్ మైనస్ చూసుకుంటే ప్లస్ అంటే మాత్రం వాళ్ళ బౌలింగ్లో వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ చెప్పాలి. వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్ ఎంత స్ట్రాంగ్ ఉందో ఈ ఇయర్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంది. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్. వాళ్ళ దగ్గర ఉన్న ఫాస్ట్ బౌలర్ చూసుకుంటే మిచెల్ స్టార్క్, చేతన్ సకరియా, ఆశిష్ త్రానా, ఇంకా ఆండ్రూ రసెల్ ఈ నలుగురు మెయిన్ ప్లేయర్స్. వీళ్ళకి బ్యాకప్గా కొందరు ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఈ నలుగురిలో కూడా సూపర్ ప్లేయర్స్ అంటే మిచెల్ స్టార్క్ తప్ప మిగిలినటువంటి ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ కూడా ఓకే. సో కేకేఆర్ టీం యొక్క పవర్ ప్లే కొంచెం ఎఫెక్ట్గా ఉన్నా బట్ డెప్త్ ఓవర్స్ మాత్రం చాలా వీక్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు రసూల్ డెప్త్ ఓవర్స్లు యూజ్ చేసిన రసూల్ 1-2 మ్యాచెస్ ఎఫెక్ట్గా ఉంటాడు. మిగతా మ్యాచెస్లో మనోడు కూడా రన్స్ బాగా లీక్ చేస్తాడు. ఇంకా మిచెల్ స్టార్క్ని 24 కోట్లు పెట్టి కొన్న మనోడు కూడా పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్లో ఎఫెక్ట్. డెప్త్ ఓవర్స్ విషయానికి వచ్చేసరికి మనోడు కూడా కొడతారు. సో కేకేఆర్ టీము పవర్ ప్లే పర్లేదు, స్పిన్ డిపార్ట్మెంట్ బాగుంది, బట్ డెప్త్ ఓవర్స్ మాత్రం చాలా వీక్ అయితే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 6 చూసుకుంటే అది మన ఎస్ఆర్హెచ్ టీం. ఈ టీంలో ఉన్న ప్లస్ చూసుకుంటే రీసెంట్ టైంలో భువనేశ్వర్ కుమార్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే వనిందా అసరంగా ఉన్నాడు, మాయాంక మార్కండే చాలా మంచి ఫామ్లో ఉన్నారు, వాషింగ్టన్ సుందర్ తను ఫుల్ ఫిట్గా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం అయితే స్పిన్ డిపార్ట్మెంట్ బాగుంది అండ్ ఫాస్ట్ బౌలింగ్లో భువనేశ్వర్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా మైనస్ విషయానికి వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ టీం 20 కోట్లు పెట్టి ప్యాట్ కమిషన్ అయితే కొన్నారు కానీ తనని ఎక్కడ యూజ్ చేసుకుంటారు అనే దాని మీద క్లారిటీ లేదు. ఎందుకంటే మనోడు బౌలింగ్ పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్ ఎఫెక్ట్గా ఉంటుంది కానీ డెప్త్ ఓవర్స్ విషయానికి వచ్చేసరికి మనోడిని అయితే గట్టిగా రన్స్ అయితే కొడతారు. సో ఎస్ఆర్హెచ్ టీం యొక్క డెప్త్ ఓవర్స్ విషయానికి వచ్చేసరికి ఒక్క భూవీ అండ్ నట్టు మినహాయిస్తే ఎవరు కనిపించలేదు. అండ్ నట్టు కూడా తను ఫుల్ ఫిట్గా ఉండే ప్లేయర్ అయితే కాదు. సో ఎస్ఆర్హెచ్ టీం యొక్క పవర్ ప్లే అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ పర్లేదు కానీ డెప్త్ ఓవర్స్ అయితే
చూడాలి ఎవరు యూస్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 5 చూసుకుంటే అది లక్నో టీం. లక్నో టీం యొక్క ప్లస్ అండ్ మైనస్ చూసుకుంటే మైనస్ అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆక్షన్లో వాళ్ళ టీంకి ఎవరైతే పనికొస్తారో, ముఖ్యంగా వాళ్ళ స్లో పిచ్కి ఎవరైతే పనికొస్తారో వాళ్ళు మాత్రమే కొన్నారో. లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళు అవేష్ ఖాన్ అయితే ఉంటాడు, తనైతే రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళటం వల్ల తన ప్లేస్లో వాళ్ళు శివం మావిని తీసుకున్నారు. ఇంకా డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, హర్షిన్ కుల్కర్ని అండ్ అర్షద్ ఖాన్ లాంటి ప్లేయర్స్ అయితే కొన్నారు. బట్ వీళ్ళంతా బ్యాకప్ ప్లేయర్సే. సో లక్నో టీం అయితే వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్ ఎలాగుందో ఈ ఇయర్ అయితే అలాగే ఉంది. అండ్ ఎక్స్ట్రాగా సిద్ధార్థ్ అని చెప్పి ఒక మంచి లెగ్ స్పిన్నర్ అయితే కొన్నారు. సో లక్నో టీంలో ప్లసెస్ అయితే చాలా ఉన్నాయి, మైనస్ మాత్రం ఒకే ఒకటి ఉంది. అదేంటంటే వాళ్ళు కొన్న ప్లేయర్స్ అందరూ వాళ్ళ ప్రజెంట్ ఉన్న పిచ్కి బాగా పనికొస్తారు. బట్ వాళ్ళు ఏవే కూడా ఒక 7 మ్యాచెస్ అయితే ఆడాలి కాబట్టి సో వాళ్ళ దగ్గర కొంచెం ఫాస్ట్ బౌలింగ్ అయితే కొంచెం వీక్గా కనిపిస్తుంది. అంటే బయట కండిషన్స్కి బయట పిచ్చెస్కి వాళ్ళ బౌలింగ్కి అయితే సూట్ అయ్యే విధంగా లేదు. సో ఆ ఒక్కటి తప్ప లక్నో టీం అయితే మాత్రం అన్ని డిపార్ట్మెంట్లో చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 4 చూసుకుంటే అది లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అయినటువంటి సిఎస్కే టీం. సిఎస్కే టీం అయితే అన్ని డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ వాళ్ళ బౌలింగ్ ఎలాగుందో ఈ ఇయర్ సేమ్ అలాగే ఉంది. అండ్ ఎక్స్ట్రాగా వాళ్ళకి సాదుల్ ఠాకూర్ కూడా వచ్చాడు కాబట్టి ఇంకా కొంచెం బెటర్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఓవరాల్గా సిఎస్కే బౌలింగ్ చూసుకుంటే పవర్ ప్లే విషయానికి వచ్చేసరికి దీపక్ చహర్తో పాటు ముఖేష్ చౌదరి అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఉన్నారు. ఇద్దరు బాల్ని రెండో వైపు స్వింగ్ చేశారు కాబట్టి సో వీళ్ళిద్దరైతే పవర్ ప్లే చేయొచ్చు. ఇంకా మిడిల్ ఓవర్స్ విషయానికి వచ్చేసరికి తుషార్ దేశపాండే లేకపోతే శార్దుల్ ఠాకూర్, ఇంకా స్పిన్నర్స్గా జడేజా, మోయిన్ అలీ అండ్ మహేష్ తీక్షణ్ అయితే ఉన్నారు. ఇంకా డెప్త్ ఓవర్స్ విషయానికి వచ్చేసరికి మతీసా పత్రానా అండ్ ముస్తఫిజ్ రహమాన్ ఈ ఇద్దరిలో ఒకరినైతే డెప్త్ ఓవర్స్కి అయితే సిఎస్కే టీం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా సిఎస్కే టీం అయితే అన్ని డిపార్ట్మెంట్లోనూ చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా సిఎస్కే టీంకి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 3 చూసుకుంటే అది రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ లాస్ట్ ఇయర్ పర్లేదు ఓకేగా ఒప్పుకుంటే ఈ రైతే మాత్రం చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ టీంలోకి వాళ్ళు ఆవేష్ ఖాన్ వచ్చారు అండ్ ఇంజరీ వల్ల మిస్ అయినటువంటి పరిస్థితి కృష్ణ అయితే రిటర్న్ అయితే వస్తున్నాడు కాబట్టి సో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా ఫారిన్ ప్లేయర్స్ విషయానికి వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్స్ ట్రెంట్ బోల్ట్ అండ్ నాండర్ బర్గర్ అయితే ఉన్నాడు. రీసెంట్ టైంలో బర్గర్ ఎంత మంచి ఫామ్లో ఉన్నారో మనకు తెలుసు. ఇంకా ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ మనందరూ తెలుసు కాబట్టి సో రాజస్థాన్ రాయల్స్ అయితే ఫాస్ట్ బౌలింగ్లో అయితే డెప్త్ ఓవర్స్ దగ్గర నుంచి పవర్ ప్లే వరకు అన్ని డిపార్ట్మెంట్లు స్ట్రాంగ్ ఉంటే ఇంకా స్పిన్ బౌలింగ్లో యుజ్వేంద్ర చాహల్ అండ్ రవి అశ్విన్ వీళ్ళిద్దరు బౌలింగ్ మనందరూ తెలుసు. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లను పర్లేదు కొంచెం బెటర్గానే కనిపిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 2 చూసుకుంటే అదే గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లాస్ట్ ఇయర్ చాలా సూపర్ ఉంది. ఈ ఇయర్ కూడా అంతకంటే బెటర్గానే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్లో వాళ్ళకి మిస్ అయింది ఏంటంటే హార్దిక్ పాండ్యా మిస్ అయినా బట్ వాళ్ళ బౌలింగ్ అయితే ఏమాత్రం తగ్గేదే లేదు. పవర్ ప్లే కోసం మహమ్మద్ షమి, ఉమేష్ యాదవ్ అండ్ స్పేసర్ జాన్సన్ లాంటి ప్లేయర్స్ అయితే ఉంటే ఇంకా మిడిల్ ఓవర్స్ విషయానికి వచ్చేసరికి రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ లాంటి ప్లేయర్స్ ఉంటే డెప్త్ ఓవర్స్ విషయానికి వచ్చేసరికి మోహిత్ శర్మ ఉన్నాడు. తనతో పాటు మహమ్మద్ షమి అండ్ స్పేసర్ జాన్సన్ కూడా డెప్త్ ఓవర్స్ బాగా బౌలింగ్ చేస్తారు కాబట్టి సో గుజరాత్ టైటన్స్ బౌలింగ్ అయితే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లను చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నారు. ఇంకా మనం లాస్ట్గా నెంబర్ 1 చూసుకుంటే అదే ముంబై ఇండియన్స్ బౌలింగ్ లాస్ట్ ఇయర్ చాలా దారుణంగా అయితే ఉంది. కానీ వాళ్ళు ప్లే ఆఫ్స్ వరకు వచ్చారు. ఇంకా ఈ ఇయర్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఎంత దారుణంగా ఉందో ఈ ఇయర్ అంత సూపర్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ టీంలోకి బుమ్రా వచ్చాడు, హార్దిక్ పాండ్యా వచ్చాడు. ఇంకా ఆప్షన్లో వాళ్ళు కాటీజీ, మషంక, నువాన్ తుషార్ అనుకుంటే లాస్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి జేసన్ బ్రెండాఫ్, ఆకాష్ మాధవల్, పీయూష్ చావ్లా ఇంకా చాలామంది కుమార్ కార్తికేయ లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఓవరాల్గా ముంబై టీంకి అయితే మెయిన్ ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ ఉంటే వాళ్ళకి బ్యాకప్ కూడా చాలా మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో ముంబై టీం అయితే పవర్ ప్లే, డెప్త్ ఓవర్స్, మిడిల్ ఓవర్స్, స్పిన్ డిపార్ట్మెంట్, ఫాస్ట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. సో ముంబై టీం బౌలింగ్ అయితే ఈ అన్ని టీమ్స్ కంటే బెటర్గా ఉందని చెప్పి నేను ఇది అనుకున్నా. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. గాయస్ ఇంక ఓవరాల్గా 10 టీమ్స్కి సంబంధించి బౌలింగ్ యూనిట్కి సంబంధించి నేను ఇచ్చిన ర్యాంకింగ్ అయితే ఇది. ఇప్పుడు ఇంకా 10 టీమ్స్ బౌలింగ్కి సంబంధించి మీరు ఎలాంటి ర్యాంకింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. అండ్ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో నేను బ్యాటింగ్ అండ్ మిడిల్ ఓవర్స్ అని చెప్పి చాలా వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నా. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.